హాయ్ అండి. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమానికి హామీ ఇచ్చారు. దాదాపు ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టితే తప్ప అమలు చేయలేనంత భారీ సైజులో ఈసారి ప్రభుత్వ పథకాలను హామీల వర్షం అన్ని వర్గాల మీద కూడా కురిపించారు. సూపర్ 6 పేరుతోటి చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి డిజైన్ చేసినటువంటి పథకాల ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. దీనికి ఆకర్షితులైన గ్రామీణ ప్రజలు, వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఈసారి చంద్రబాబు రావాలని చెప్పి దీవించారు అని చెప్పేసి ఎల్లో మీడియా కానీ లేకపోతే ఆయనకు సపోర్ట్గా ప్రతిరోజు ఏబిఎన్లోనూ టీవీ5లోనూ కనిపించేటటువంటి రఘురామకృష్ణరాజు కానీ ఎస్టాబ్లిష్ చేస్తున్న పాయింట్ ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలు ఈసారి చంద్రబాబు కోసం పోటెత్తారు. అందుకనే భారీ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే మేము ఎక్కువ ఇస్తామన్నాము, అది ఈసారి పనిచేసింది అని చెబుతా ఉన్నారు. నిజంగా అది పనిచేసిందా? ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ నుంచి అసలు వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా పనిచేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకసారి ఈ 5 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఏబిఎన్ రాధాకృష్ణ పదే ప్రభుత్వ డబ్బులు పప్పు బెల్లాల్లో పంచిపెట్టుకుంటూ పోతే ఈ రాష్ట్రం శ్రీలంక కాదా, సోమాలియా కాదా, లేకపోతే బ్రెజిల్ కాదా అని చెప్తూ ఆర్టికల్స్ రాస్తూ పబ్లిక్లో ఇచ్చేస్తూ అసలు అభివృద్ధి అనేది అవసరం లేదా, జనంగా పంచిపెట్టుకుంటూ పోతే ఏమైపోవాలి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కనపడుద్ది. ఇదే కాదు, ఎన్నికల టైంలో కూడా తెలుగుదేశం సపోర్టర్స్ ముందు ఎవరైనా సరే డిజిటల్ నెట్వర్క్ తరపు నుంచి మైక్ పెడితే ఈసారి ఎందుకు ప్రభుత్వం రావాలని కోరుకున్నారంటే ఏంటండి మరి ఆ ప్రభుత్వ పథకాలు ఇట్లిచ్చి ప్రజలను బద్దకస్తులు చేస్తారా? ఇదేంటి, బాబు రావాలి, బాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి మాట్లాడతారు. ఒకవైపున ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని క్రిటిసైజ్ చేసుకుంటూ వాళ్ళని బద్దకిష్టులుగా ఎస్టాబ్లిష్ ఇచ్చేసుకుంటూ 5 సంవత్సరాల పాటు ఈ ప్రచారం సాగించినటువంటి తెలుగుదేశం కూటమి ఈరోజు ఒక్కసారే మనం ఇస్తున్న సంక్షేమాన్ని, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమానికి 2 రెట్లు 3 రెట్లు హామీ ఇస్తే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకనే ఈసారి జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకోవాలని చెప్పేసి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ప్రభుత్వ పథకాల కోసమే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని మాకింతవరకు చాలు, మాకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబడాలి, మాకు బాబు వస్తే ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో 3 సార్లు సీఎం చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రభుత్వ పథకాలను ఇచ్చిన చరిత్ర లేదు. ఉన్న ప్రభుత్వ పథకాలను కట్ చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఇచ్చిన చరిత్ర లేదు. దానివల్ల ఒక భయభ్రాంతులకు గురై, అంటే బాబు కంటే కూడా బాబు వస్తే మీ పథకాలు పోతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తరపున మీడియా కానీ చేసిన ఎస్టాబ్లిష్మెంటు ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. దీనివల్ల రూరల్ ప్రాంతంలో జనం పోటెత్తారు, వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకే ఓటేశారు. ఇంకా రెండో విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి ఓటేశారు కదా, ప్రభుత్వ పథకాలు ఇస్తానంటే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇలానే, అంతకుముందు కర్ణాటకలో వచ్చింది ఇలానే, మరి చంద్రబాబుకి ఎందుకు సాధ్యం కాదు? ఇది కూటమిని సమర్థించే వాళ్ళు చెప్పే మాట. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి, రేవంత్ రెడ్డికి గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలను ఎగ్గొట్టిన చరిత్ర లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అధికారంలో లేరు. దానివల్ల క్లీన్ ఇమేజ్ తోటి, ఫ్రెష్ ఫేస్ తోటి వెళ్ళటం వల్ల ఆయన గారిని ఇక్కడున్న బీఆర్ఎస్ తోటి కంపేర్ చేసుకుంటే, కేసీఆర్తో కంపేర్ చేసుకుంటే ప్రజల్లో ఈ సంక్షేమం అయితే ఆగదు అనే విషయాన్ని వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని అర్థం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో సంక్షేమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ రాజ్యమే అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో వాళ్ళు సఫలమయ్యారు. అంతేకాదు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఉచిత బస్ కానీ, సిలిండర్లు కానీ, రాయితీ సిలిండర్లు కానీ, లేకపోతే కరెంటు బిల్లులు కానీ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో చూపించడానికి కాంగ్రెస్కు ఉపయోగపడింది. ఈ అన్ని కారణాలు బీఆర్ఎస్ తోటి కంపేర్ చేస్తే కాంగ్రెస్కో రేవంత్ రెడ్డికో ఉపయోగపడ్డాయి. అయ్యే కారణాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్పే విషయం మాత్రం పూర్తిగా అబ్జర్వ్డ్. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఫైట్ కాంట్రాస్ట్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకోవడం కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి వైసీపీ మంచి మెజార్టీతోటి ఈ ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.